నమస్తే అండి. నమస్తే. ప్రశ్న రావణ్ గారు ఒక యూట్యూబర్‌గా ఉన్నప్పుడు ఏలూరు సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను కొంతమంది మనోభావాలు దెబ్బతిని ఆయన మీద కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఇది కాదు అంటూ కోర్ట్ బెయిల్ ఇవ్వడం, మళ్ళీ కేస్ పెట్టడం ఇలా 4, 5 సార్లు జరిగేసరికి సరైన ఆహ్, అంటే బెయిల్ రాకుండా ఉండే ఒక అంశం ఉన్నట్లయితేనే ఇదేదో ఒకటి జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన మీద ఇప్పుడు బనాయిస్తున్న కేసులను మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మాజీ మావోయిస్టు సంస్థలతో ఆయనకు కాస్త సంబంధాలున్నాయి అంటూ ఒక వార్త. మనం ఈరోజు వార్త చూసేసరికి ఆయన ఫోన్ అంతా కూడా ఇతర వేరే వేరే అమ్మాయిలతో ఉన్న రాసలీలలకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ కొన్ని న్యూడ్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఏంటిది? ఈ సమాచారం ఎలా వచ్చిందండి బయటికి? ఫోరెన్సిక్‌కి ఫోన్ పంపించినప్పుడు ఆ ఫోన్‌లో అన్నీ అవునండి. ఫోరెన్సిక్ వాళ్ళందరికీ బొట్టు పెట్టి పిలిచి అతని ఫోన్‌లో ఇలా ఉన్నాయని చెప్పారా? హ్మ్. అసలు విచారణ జరుగుతున్నప్పుడు ఎలా అండి ఇలా మాట్లాడతారు? అసలు బయటికి ఎలా వస్తాయండి? ఈ ఇ ఇవంతా తప్పుడు సమాచారం అనటానికి ఒకటే రుజువేంటి అంటే, కావాలని కక్షగట్టి అతను జైలు పాలు అవ్వాలి, అతని అడ్డు తొలగించుకోవాలి అనుకునే వాళ్ళే ప్రముఖంగా కొన్ని ఆహ్, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, ఈ వార్తని ఎక్కువ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అసలు మీకు ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకోకుండా మీరు ఎట్లా చెప్తారు? ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి ఏదైనా నేరం చేశాడు అని మినిమమ్ ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చిన కంప్లెయింట్ పేపర్ అన్నా చూడాలి మనం. లేదు ఆ కంప్లెయింట్‌ని ఆధారం చేసుకుని ఎఫ్ఐఆర్ అన్నా అయితే ఈ 2 ఉంటేనే మనం మాట్లాడటానికి అవకాశం ఉంటది. ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డొమైన్‌లో ఉంటది. కంప్లెయింట్ పబ్లిక్ డొమైన్‌లో ఉండదండి. ఎఫ్ఐఆర్ అయ్యాకే పబ్లిక్ డొమైన్‌లో పెడతారు. మరి పబ్లిక్ డొమైన్‌లో పెట్టని అంశాన్ని అధికారికంగా ఎవరు ధృవీకరించని విషయాన్ని అసలు మీరు ఏ హక్కుతోటి మీరు ప్రసారం చేస్తున్నారు ఇట్లాంటియన్నీ? ఇది అతని పైన చేస్తున్న దాడి కాదా? ఎంత డొల్లగా ప్రచారం చేస్తున్నారు అంటే, అతని ఫోన్ నిండా అవే ఉన్నాయి. అతను ఒక ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు ఫైనాన్షియల్ స్కామ్ ద్వారా అతన్ని ఆఫీస్ నుంచి తీసేశారని, అలాగే ఇంకొక ఆఫీస్‌లో మహిళల పట్ల అతను చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అని, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఇవి చెప్తూనే ఒక ఛానల్‌లో నిన్నేం చెప్పారు అంటే, ఇంతవరకు పోలీసులు అధికారికంగా ఈ విషయాల పట్ల ధృవీకరించలేదు అని చెప్పారు. ధృవీకరించిన విషయాలు మీరెట్లా మాట్లాడగలుగుతున్నారు? చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి గదండీ! అదే నేనంటున్నా. ఈ స్పెక్యులేషన్స్ వెనక ఎవరున్నారు? నేనడిగేదది. మీకెందుకు అంత ఆతృత? ఈ దేశంలో ఇంకెవ్వరూ నేరాలు చేయనట్లు, ఘోరాలు చేయనట్లు, అతను మాత్రమే చేశాడు అన్నట్లుగా, ఇప్పుడు అతన్ని దోషిగా నిలబెట్టాలి అనే మీరు ఒక ఉద్దేశంతోటి ఇప్పుడు అతను దోషి అయితే ఆధారాలు లభించితే అతన్ని దోషిని చేయడం వేరు. ఆధారాలు ఉన్నా లేకపోయినా దోషిని చేయాలనుకోవటం వేరు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళు చేయాలనుకుంటుంది ఈ రెండో వ్యవహారం. ఏదో ఒకటి మాట్లాడేసి అతన్ని దోషిగా చెయ్యాలి అని. పైగా ఇంకొకళ్ళు థంబ్‌నెయిల్స్ ఎలా పెడుతున్నారంటే చితకబాదుతున్న పోలీసులు నెల్లూరు జైల్లో. ఏవండీ అసలు మీరు మీడియా అని చెప్తున్నారు కదా! అసలు మీకు బాధ్యత ఉందా? పోలీసులు ఒక నిందితుడిని, పోనీ నేరస్తుడిని అట్లా కొట్టే హక్కు ఉంటదా పోలీసులకి? అలా కొట్టినందుకే గదా! ఇప్పుడు మొన్న కృష్ణలంకలో జరిగిన సాయి కృష్ణ విషయంలో ఇంత గగ్గోలు జరుగుతుంది. ఆ విషయం దాచిపెట్టడానికేగా ఇవాళ మీరు రావణ్ విషయాన్ని ఇంత ఇదిగా మీరు యాక్చువల్‌గా ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ టాపిక్ తీసుకొచ్చారనేది కూడా వింటున్నాం. ఇది వాస్తవం. అసలు పోలీసులు ఎట్లా కొడతారండి జైల్లో నాకర్థం గాదు. కొట్టొచ్చు. నేనేం కొట్టరు. అబ్బో! పోలీసులకి పోలీసులు అసలు అట్లా చెయ్యరు అని నేను అనట్లేదు. కానీ మీరు మీడియాలో మీరలా చూపించడం వల్ల, ఓహో! పోలీసులు జైల్లో ఇలానే కొడతారు కావచ్చు, పోలీస్ స్టేషన్‌లో ఇలానే కొట్టొచ్చు కాబోసు అని సామాన్య ప్రజలు అనుకునే అవకాశం లేదా?
ఎవరిపైన పడితే వాళ్ళపైన ఈ విధమైన మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అసలు? హ్మ్. ఇప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ అయ్యిందా? కనీసంలో కనీసం కంప్లెయింట్ ఉందా? నేను అడిగేది అది. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కనీసం కంప్లెయింట్ ఉండాలి. ఓసారి ఇట్లాగే నేను మీడియాలో మాట్లాడేదానికి నన్ను ఖండించడం చేతగాక దద్దమ్మల్లాగా నేను రియల్ ఎస్టేట్ చేసేదాన్ని కాబట్టి నేనేవో కబ్జాలు చేసేసి ఉంటాను అని చెప్పి నేను పార్క్ కబ్జా చేశాను అని చెప్పి ఒక ఛానల్లో మాట్లాడారు. మాట్లాడితే నేను ఇది ధైర్యంగానే చెప్తాను, నేనేం భయపట్టల్లా. హ్మ్. అయితే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. హ్మ్. మా జేఏసీ వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు కూడా మేము మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాం, మీరు కేసు పెట్టండి అంటే నేను కేసు పెట్టా. అయితే అది సివిల్ మ్యాటర్ కిందకి వస్తుందంట. ఇక నాకు ఆ సివిల్ మ్యాటర్లో తిరిగే ఓపిక లేక మొదట్లో ఉన్నంత కోపం మనకు కూడా ఉండదు కదా. అవును. అయినా నేనేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒకవేళ ఎవరన్నా అలా అనుకుంటే కూడా నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా. ఇప్పుడు హ్మ్. దీన్ని ఆసరా చేసుకొని కృష్ణకుమారి పార్క్ కబ్జా చేసేసిందంట అని చెప్పి ఎవరన్నా అన్నారనుకోండి, బేస్ ఏమై ఉండాలి? ఇక్కడ ఒక కంప్లైంట్ అన్నా ఉండాలి, ఎఫ్ఐఆర్ అన్నా ఉండాలి. హ్మ్. ఆ రెండూ లేకోకుండా మాట్లాడకూడదు. ఇది కనీస జ్ఞానం, ఒక మనిషికి ఉండాల్సిన కనీస జ్ఞానం. ఇప్పుడు రావణ్ గురించి అట్లా కంప్లైంట్లు ఇచ్చినవి ఏమన్నా ఉన్నాయా? రావణ్ ఏమి నాకు చుట్టం కాదు, పక్కం కాదు, ఒక తోటి యూట్యూబరు. అంటే ఆ అమ్మాయిల్ని బెదిరించి లొంగ తీసుకున్నాడేమో అనే అనుమానం ఉంది. ధైర్యంగా కనుక యువతులు ఇప్పుడు వచ్చినట్లయితే మేము కేస్ ఫైల్ చేస్తాము అంటున్నారట. అవునండి, నేనేమంటున్నా, ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఇట్లా జరిగిందా? ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? పోనీ ఇప్పుడైనా ఇస్తారా? కంప్లైంట్ ఇచ్చాక కదా మనం మాట్లాడాలి. కంప్లైంట్ ఇవ్వకుండా మనం ఎట్లా మాట్లాడతాము? అసలు విచారణలో ఉండగా అతని కేసు విషయంలో ఎవరు చెప్పాల్సింది? పోలీసులు చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి. అంతేగాని అచ్చమ్మ బుచ్చమ్మ జక్కాయి బొక్కాయి గాళ్ళు చెప్పడానికి లేదు కదా. ఎవరంటే వాళ్ళు మాట్లాడటానికి లేదు కదా. సిగ్గుండాలండి మీడియాకి కూడా. అసలు చాలా బాధ అవుతుంది నాకు. అసలు రావణ్ణనే కాదు, ఎవరినైనా అలా అనటానికి వీల్లేదు. ఏ ఒక్కరినైనా అలా అనడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు తెలిసింది ఆ పెయిన్ ఏంటో. ఒక్క క్షణం నాకు తలకిందులైనంత పని అయింది. ఆ వీడియో నాకు నా ఫ్రెండ్స్ పంపించారు, ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఎంత బాధ ఉంటుంది. అవును. కానీ నేను ఈరోజు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను? ఇప్పుడు ఆ వీడియో ఎంతమంది చూశారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేనైతే చెప్తున్నాను కదా. ఛాలెంజ్ మరి. నేను వాళ్ళకు కూడా ఛాలెంజే విసిరా చాలాసార్లు. నేను ఇది మాట్లాడటం వెనకమాల కూడా నా ఉద్దేశం అదే. వాళ్ళకి ఛాలెంజ్. ఏదైనా ఒక కంప్లైంట్ కానీ, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఉంటే తీసుకొని రండి. నేను ఈరోజు మానేస్తా వీడియోలు చేయటం. మరి నేనెందుకు ఇంత అలా మాట్లాడుతున్నాను అంటే, బట్టగాల్చి మీద వేయటం చాలా ఈజీ. ఏం పోయింది, వాళ్ళే బర్ణాలు వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే దులుపుకుంటారు. ఇది కాదు కదా. ఇక్కడ జరుగుతున్నది నిజంగా రావణ్ అటువంటి వ్యక్తే గనక అయితే ఎవ్వరూ సహకరించాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ అతనికి మేమున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు చెప్తున్న ఇవి ఏవైతే ఉన్నాయో, అతను దేవుడి గురించి మాట్లాడాడని, సనాతన ధర్మం గురించి మాట్లాడాడని, ఎద్దేవా చేశాడని, డిప్యూటీ సీఎం గారిని అనుకరించాడని కానీ, లేదు ఇట్లా అమ్మాయిల వ్యవహారాలు కానీ, లేకపోతే ఆఫీసులో డబ్బులు కొట్టేశాడని కానీ, వీటన్నిటికీ సంబంధించి మీరు కేసు పెట్టారా? ఇక్కడ పెట్టిన కేసు ఏంటి? దేశద్రోహ నేరం. అంతకుముందు పెట్టినవన్నీ 4 కేసులు పోయినాయి కదా. దానికే కదా బెయిల్ వచ్చింది. అందుకే కదా బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇది మీరు బెయిల్ రాని విధంగా అతన్ని లోపల ఉంచడం కోసం మీరు కావాలని చేశారు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు అని చెప్పి ఇంతకుముందు కూడా నేను డే 1 రోజు ఫస్ట్ రోజు నేను ఈ మాట చెప్పాను, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు అని. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.
ఎందుకు అసలు అతను మాట్లాడిన దానికి ఈ సెక్షన్‌కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అది ఎవరిని భయపెట్టాలని చేస్తున్నారు? అంటే ఇంకెవరు ఈ నోరెత్తకుండా ఉండటం కోసం ఇట్లా చేస్తున్నారా? మనం ఏదన్నా నోరెత్తితే మన మీద కేసులు కేసులు బనాయిస్తారా? లేకపోతే మసిపూసి మారేడికాయ చేస్తారా అనే భయమేసేసి ఎవరికి వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలని. అప్పుడు కొన్ని శక్తులు చెలరేగిపోయి ఇంక వాళ్ళ అడ్డు ఆపు లేకోకుండా అద్దులేని గుర్రాలు అడవులు పట్టుకెళ్ళినాయి అన్నట్లు ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడదామనే దురుద్దేశంతోటి చేస్తున్నారు తప్పితే ఇది ఒక రకంగా కుట్ర. ప్రశ్నించే వాళ్ళ గొంతులు మూయించటానికి చేసే కుట్ర ఇది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.